హలో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓమన్ కరెన్సీ అన్నమాట. సో యాక్చువల్గా నా దగ్గర ₹1 ఉండింది. ఓమన్ కరెన్సీ రియాల్ అంటారు. ఆ రియాల్ నాకు ఎయిర్పోర్ట్లో అయితే ఇచ్చారు. సో ఆ రూపాయిని తీసుకొని నేను ఇప్పుడు జస్ట్ కాఫీ తాగుదామని వెళ్తే వాళ్ళు చేంజ్ లేదా అన్నారు. లేదు అంటే ఓకేలే అని చెప్పి నాకు ఆ ₹1 ఇన్నైతే ఇచ్చారనమాట. నాకు యాక్చువల్గా ఇవి ఏంటి అని కూడా నాకు ఎగ్జాక్ట్లీ క్లియర్గా తెలీదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 100 పైసా అనేసి. సో ఈ 100 పైసలు 10 కలిపితే ₹1 అంటే ₹1 అవుతుంది అన్నమాట. సో అలాగే నాకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది హాఫ్ రియాల్ అంటే 500 పైసా అన్నమాట. అంటే ఇట్లా ఎలా చెప్పాలంటే, మన దగ్గర ఇప్పుడు ₹1 ఉన్నదనుకోండి, ఆ ₹1లో ½ రూపాయి ఉంటుంది కదా. సో ఆ విధంగా ఇది హాఫ్ రియాల్ అన్నమాట. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంటుంది అన్నమాట. కొత్తగా మనం ఇక్కడ వేరే వచ్చి ఈ పైసలు, ఈ రియాల్స్ ఇవంతా మనం చూడాలంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా అయితే ఉన్నది నాకు. సో మెల్లమెల్లగా అయితే అలవాటు అయిపోతుంది అన్నమాట. సో ఇది కరెన్సీ పంచాయతీ. సో ఇది ఇంకా కొత్తగా ఇక్కడ ఏదైనా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే వీడియోస్లో అయితే, షార్ట్ వీడియోస్లో చెప్తా ఉంటాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.